చెప్తా మీకు. ఇది నేను చదివినా విన్నాను కూడా. ఓకే. ఒక ఊర్లో ఇద్దరు ఉంటారు, ఎదురెదురు ఇంట్లో ఉంటారు అనమాట, ఇద్దరు ఆడవాళ్ళు. ఒక ఆమె చాలా చక్కగా చీర కట్టుకొని పవిత్రంగా ఉంటుంది, ఇంకొక ఆమె షీజ్ ఎ ప్రాస్టిట్యూట్. సో ఈ ప్రతివ్రత ఏం చేస్తుంది, రోజు ఆ ఇంటి ముందు కూర్చొని పాపం మా ప్రాస్టిట్యూట్ ఇంటికి ఎంతమంది వచ్చిపోతున్నారు, ఏం చేస్తున్నారు అని రోజు ఒక రాయి తీసి పక్కన పెడతా ఉందను. వన్ ఫైన్ డే ఇద్దరు చచ్చిపోయినప్పుడు ఆ ప్రాస్టిట్యూట్ ఏమో స్వర్గానికి వెళ్ళింది, ఈ పవిత్రంగా ఉన్న ఆడామేమో ఎంతో ప్రతివ్రత ఏమో నరకానికి పోయింది. ఇమ్మీడియట్లీ క్వశ్చన్ చేసింది, అంటే ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ నేను అదనట్లేదు, వినండి మీరు, వినండి కర్మ ఏంటిది అనేది వినండి, మీరు కరెక్ట్ గా వినండి మొత్తం. దేవుణ్ణి అడిగింది తను, అదేంది నేను ఎన్ని పూజలు చేసినా, ఎంత పుణ్యం చేసినా, చాలా పవిత్రంగా ఉన్నా, ఏ తప్పు చేయలేదు. ఆమె ఎన్నో పాపాలు చేసింది, ఎంతో మంది దగ్గరికి వెళ్ళింది, అసలు చాలా అపవిత్రమైన పనులు చేసింది అని చెప్పాడు. దేవుడు ఏం చేసిండు, తన పని ఎందుకు చేసింది, తన పొట్టకూటి కోసం, తన పిల్లల కోసము, తన దగ్గర వేరే ఏమీ లేక చేసిందే గాని, నీకు నేను అన్ని ఇచ్చిన తర్వాత ఎదుట మనిషి తప్పుల్ని లెక్క, తను నీ గురించి ఆలోచించలే, తను ఏం చేయాలో అదే చేస్తూ పోయింది. ఆ అమ్మాయి చేస్తూ పోయి తన పని తనే చేసింది కాబట్టి తనకి మంచి కర్మ. నీ పని నువ్వు చేసుకోకుండా ఎదుట మనిషి పాపాలను లెక్క పెట్టుకుంటూ కూర్చుంటూ పాపాన్ని మూట కట్టుకున్నావు. ఎన్ని పూజలు చేస్తే ఏం లాభం?